ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి. అది చాలా వరకు కర్ణాటకలో జరిగిన ఒక సంక్షేమం కావచ్చు. రాజీవ్ గాంధీ కర్ణాటకలో జరిగిన సందర్భంలో కూడా రాజీవ్ గాంధీ ఈ కర్ణాటక సంబంధించిన వ్యవహారంలో కూడా యడ్యూరప్పకి అసలుకి దాదాపుగా 19 సీట్లు షార్టేజ్ ఉన్నప్పటికీ కూడా అప్పుడు గవర్నరు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించడం, తర్వాత కొంత గందరగోళమైన పరిస్థితులు. అంతెందుకు పివి నరసింహరావు దాదాపుగా 25 సీట్లు మైనారిటీలో ఉన్నప్పటికీ కూడా ఆయన 5 సంవత్సరాలు పూర్తి చేశారుగా. ఇటువంటి సందర్భాలన్నీ కూడా కొంత ఆ రోజుల్లో ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ప్రస్తుతం అంటే ఈ మధ్య రాజకీయాల వ్యవహారంలో ప్రజలు ఎక్కడికైనా ఎవరికైనా క్లీన్ మ్యాండేటరీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది, ఫుల్ మ్యాండేటరీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ తమిళనాడులో ఈసారి జరిగిన ఈ మ్యాండేటరీ ఏదైతే ఈ డీటెయిల్స్ ఇచ్చారో దీనికి సంబంధించిన పూర్తి వ్యవహారంలో షార్టేజ్ ఆఫ్ దాదాపుగా ఆ 10 సీట్లు షార్టేజ్ పంపముచ్చింది. విజయ్ని 3 రోజుల పాటు నిద్ర లేకుండా చేస్తున్న పరిస్థితి. టీవీకి అభిమానులు గందరగోళం, టీవీకి అభిమానులు ఏం జరుగుతుందో తెలియదు. ఇంటి దగ్గర ఏడుపులు, పూజలు, తర్వాత రోడ్ల మీద లోక్ భవన్ ముందు గొడవలు, ఈ చాలా ఇష్యూస్ నడుస్తున్న పరిస్థితిని మనం చూసాం. అయితే దీన్ని కంట్రోల్ చేస్తూ ఇందాక సాయంత్రం జరిగిన దాంట్లో ఓకే అన్ని క్లియర్ అయిపోయినాయి, మేము ఫుల్ గా సిద్ధంగా ఉన్నాం, మాకేమి ఇష్యూస్ లేవు, రేపు ఉదయాన్నే మీరు చేసుకున్నారని చెప్పిన తర్వాత ఇప్పుడు 2 షార్టేజ్ ఉన్నాయి. ఈ 2 షార్టేజ్ ని ఏ విధంగా చూస్తారు? వీసీకే లెటర్స్ ఇక్కడ కృష్ణమోహన్ ఎందుకు పోనీ మనమంటే కన్ఫ్యూజన్ అయ్యామో లేకపోతే అక్కడ వేరే కన్ఫ్యూజన్ అయ్యిందో వాట్ ఇట్ మే బి, బట్ టీవీకే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎదురుకుండా సంబరాలు కూడా చేసుకుంది కదా, బాణాసంచా కాల్చి పటాకులు పేల్చి ఇంకొంచెం స్వీట్లు పంచుకునేంత వరకు వెళ్ళిపోయింది. బట్ ఆ స్వీట్లు బహుశా అరిగేలోపే మళ్ళీ ట్విస్ట్ వచ్చేసింది. అంటే బేసిక్ గా ఒక ఇష్యూ, బయట ఉన్న జనాలకి ఏం జరుగుతుందో ఏం తెలుసు. ఇప్పుడు ఆయన ఇచ్చిన లెటర్స్ ని గవర్నర్ కి ఇచ్చే టైంలో కూడా అతని దగ్గరే క్లారిటీ లేదా, విజయ్ దగ్గరే 118 మంది మా దగ్గర ఉన్నారు కాబట్టి ఈ లెటర్లు కూడా వచ్చేస్తుంది అనుకున్నాడు. కానీ ఆ టయానికి 116 ఆడున్నాయి, అది తర్వాత చెప్పారు. తర్వాత వాళ్ళు లెక్క చూసిన తర్వాత నీ దగ్గర నువ్వు పంపించిన 118 కాదు బాబు, 116 ఉన్నాయి, ఇంకొక 2 బీసీకే దగ్గర నుంచి ఇంకా లెటర్ రాలేదు, వాళ్ళ దగ్గర నుంచి 2 లెటర్లు మాకు చేరలేదు, వాళ్ళ సంఖ్యాపదంతో నువ్వు మరి ఇంకోసారి సంతకాలు పెట్టారని చెప్పుంటారు. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ కలపాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అయితే ఇదే ఇష్యూ రాత్రి వరకు కొనసాగుతుందా? బీసీకే లెటర్లు మద్దతు ఈ రోజు ఫైనల్ అవుతా, రేపు ఉదయం ఫైనల్ అవుతుంది కూడా తెలియని పరిస్థితి. సో రేపు ఉదయాన్నే ప్రమాణ స్వీకారానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు, అన్ని రకాల ఇది పెట్టుకున్నారు. రాహుల్ గాంధీ అక్కడి నుంచి వస్తున్నారు, ఢిల్లీ నుంచి. సో ఇంత ఇష్యూ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ వాంటెడ్ గానే అసలు ఈ ఇష్యూనే లేదు, అసలు బేసిక్ ప్రమాణ స్వీకారానికి దీనికి సంబంధించిన ఇష్యూనే లేదు కదా. దాన్ని కాదని ఎందుకు దీన్ని ఇష్యూ చేస్తున్నారు అనేది గవర్నర్ దగ్గర నుంచి వస్తున్న ప్రశ్న. ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా అంటే ఆ డిఎంకే కూడా క్లియర్ గా చెప్తుంది. వాస్తవంగా డిఎంకే కూడా ఒక ట్వీట్ చేశారు, స్టాలిన్ ఒకటి చెప్పారు, ప్రభుత్వానికి అవకాశం కల్పించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి, విజయ్ కి వెంటనే దీని మీద యాక్షన్, మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అనేది కూడా ఆయన గవర్నర్ ని ప్రశ్నించిన పరిస్థితి. అంటే ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాయి, అరే బాబు నువ్వు చేస్తుంది తప్పు, ఆయన ఆ ఫ్లోర్ లో ఆయన నిరూపించుకుంటాడు, బల నిరూపణ రోజు ఆయన జరగాల్సిన పరిస్థితి ఆయన తెలుసుకుంటాడు, లేదు అప్పుడు మీరు ఏదైనా డెసిషన్ తీసుకోండి. ఆయన ఫుల్ మెజార్టీ లేకపోయినా ఒక 4 మెజార్టీల్లో ఉన్నప్పుడు అంటే మొత్తం మీద గెలుపులో ఎక్కువ సీట్లు సాధించిన వ్యక్తిగా ఆయనకి మీరు అవకాశం ఇవ్వాలి కదా, ఆ అవకాశాన్ని ఎందుకు కాలు రాస్తున్నారు అనేది అందరూ అడుగుతున్న ప్రశ్న. ఆ సందర్భంలోనే ఈ పంచాయతీ అంతా కూడా జరుగుతోంది. కానీ ఇది కంప్లీట్ గా ఇలాగే రాత్రి వరకు కొనసాగుతుందా, లేదు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఇప్పుడు బీసీకేకి సంబంధించిన 2 లేఖలు వచ్చినాయా లేదా అనేది కొంత సమాచారం, అంటే మనకి అందాయని సమాచారం వస్తుంది, అది ట్రూనా కాదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. కానీ ఓవరాల్ గా ఈ ఇంపాక్ట్ లో ఇంత డిస్టర్బెన్స్ జరిగిన ప్రమాణ స్వీకారం కావచ్చు, ఇంత గందరగోళమైన ప్రమాణ స్వీకారం కాదు, ఎక్కడ జరగలేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది సచిన్. రైట్, ఇంట్రెస్టింగ్. బట్ అంటే ఫర్ సపోజ్ ఈరోజు రాత్రికి వీసీకేకి సంబంధించి వచ్చాయని చెప్పి మాట వినిపిస్తుంది, బట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాలి. ఒకవేళ కనుక ఈరోజు కన్ఫర్మేషన్ వస్తే అంటే ఈరోజు రాత్రికి గవర్నర్ బంగ్లాకి అంటే లోక్ భవన్కి కనుక ఇన్ఫర్మేషన్ చేరితే రేపు ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంటుందా? ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ వాట్ యూ విల్ సే అండి? డెఫినెట్ గా ఈ సాయంత్రానికి చేరితే డెఫినెట్ గా రేపు, అది కూడా రేపు 11 గంటలకు కాబట్టి రేపు మార్నింగ్ లోపల చేరినా కూడా గవర్నర్ వెళ్ళి, ఎందుకంటే గవర్నర్ ఆల్రెడీ
ఇంత టైం ఇచ్చారు, 11 గంటలకి నేను వస్తున్నానని చెప్పారు కాబట్టి సో దాంట్లో ఎక్కడ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. డెఫినెట్ గా ఆ ప్రయత్నంలో ఈ రోజు రాత్రి కానీ రేపు ఉదయానికి కానీ వాళ్ళు కానీ చేరుకోగలిగితే మాత్రం ఆ లెటర్ 2 లెటర్లు వచ్చారని అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండబోదు అనేది మనకు అర్థమవుతుంది. బట్ కొంత ట్విస్ట్ అయితే ఉంది, కొంత టెన్షన్ ఉంది టీవీకే కూడా. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి సో ఈ ఎపిసోడ్ ఈ మరో గంటలో క్లోజ్ అవుతా లేదు రేపు ఉదయం వరకు కూడా కొనసాగుతుందా, లాస్ట్ మినిట్ వరకు అసలు విజయ్ బయలుదేరాలా ఇంట్లో నుంచి లేదు ఆగిపోవాలా అనేది కూడా కొంత సందిగ్ధత అయితే కనపడుతోంది చాలా స్పష్టంగా సచిన్. ఆల్ రైట్, ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి కృష్ణమోహన్. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి. మీరు చూస్తున్న 120 మద్దతు అయితే మాత్రం విజయ్కి లేదు. ఇది నేను అంటున్న మాట కాదు, ఇటు తమిళనాట కోడై కూస్తున్న మాట, తమిళ వార్తా ఛానల్ కావచ్చు, నేషనల్ మీడియా కావచ్చు కోట్ చేస్తున్న మాట. కారణం మీరు చూస్తున్న ఆ బ్లూ కలర్ వీసీకి అండ్ గ్రీన్ కలర్ ఐయుఎంఎల్, ఈ రెండు కూడా టప్. ఐయుఎంఎల్ అయితే మేము మద్దతు ఇచ్చేదే లేదు, డిఎంకేతోనే ఉన్నాం, డిఎంకేతోనే ఉంటాం, డిఎంకేతోనే ఉండబోతున్నాం అంటూ చెప్పుకొచ్చాయి. కాబట్టి 120 నుంచి 2 కట్ 118. ఇక వీసీకే నుంచి కాస్త అఫీషియల్ లెటర్ రాలేదు, లోక్ భవన్ వర్గాలు చెబుతున్న మాట అంటూ ఇటు కోట్ చేస్తున్న సందర్భంలో వినిపిస్తున్న మాట. అంటే 120 నుంచి 116, 120 నుంచి 2 పోతే 118, 118 నుంచి 2 పోతే 116, 120 నుంచి 2 పోతే 118, 118 నుంచి ఇంకొక 2 పోతే 116. అంటే కేవలం విజయ్కి 116 మంది మద్దతు మాత్రమే ఉంది. అందుకే రేపు ప్రమాణ స్వీకారం ఆగిపోయింది. ఆఖరి నిమిషంలో వీసీకే ట్విస్ట్ ఇచ్చింది, ఐఎంఎల్ ట్విస్ట్ ఇచ్చింది అనేది వినిపించే మాట. అండ్ వెన్ ఇట్స్ కమ్స్ టు అనదర్ యాంగిల్, ఇంకొక మాట ఏమి వినిపిస్తోంది, వీసీకే లెటర్ వచ్చింది బట్ ఇన్ఫ్యాక్ట్ లోక్ భవన్కి వెళ్ళే సందర్భంలో అప్పుడు లేదు, కానీ ఇప్పుడు వీసీకి అఫీషియల్ లెటర్ని పంపించింది అనేది వినిపిస్తున్నమాట. దెర్ ఇస్ నో అఫీషియల్ కన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్. అంటే ఐఎంఎల్కి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ మీరు చూశారు, ఆన్ స్క్రీన్ లెటర్ చూపించాం. బట్ వీసీకి మాత్రం అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎక్కడ ఇవ్వటం లేదు, ఇంతవరకు స్టేట్మెంట్ లేదు. బట్ ఆ లెటర్ వీసీకే నుంచి లెటర్ వెళ్ళిందనేది వినిపించే మాట. ఒకవేళ వీసీకే నుంచి లెటర్ కనుక టీవీకేకి చేరుకుంటే ఈరోజు అర్ధరాత్రి, అంటే ఈరోజు రాత్రి కల్లా ఏ క్షణమైనా టీవీకే ఆ లెటర్ని లోక్ భవన్కు చూపిస్తుంది, లోక్ భవన్కు ఇన్ఫ్యాక్ట్ లోక్ భవన్ ముందు ప్రొడ్యూస్ చేస్తుంది, తమ సపోర్ట్ని చూపించుకుంటుంది. 116 ప్లస్ అప్పుడు 2 అవుతాయి, 118 మందితో గండం గట్టెక్కి రేపు ప్రమాణ స్వీకారానికి విజయ్